అమ్మా స్వామివారిని చూడు. స్వామి కంట్రోల్. స్వామి కనిపించిన మగవాళ్ళందరినీ కొడుతూ వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టుకున్నా. పంచ ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నావు కదే స్వామి. మా అమ్మాయిని ఒక అమ్మాయిలా మార్చి పెళ్ళయ్యేలా చూడండి స్వామి. మీరేం భయపడకండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే బాధ్యత, పెళ్ళయ్యేలా చేసే బాధ్యత మాది. మీ అమ్మాయిని నా ఆశ్రమ సేవకు వదిలి వెళ్ళండి. ఆ అమ్మాయిని లాలించి పాలించి అచ్చికి పుచ్చికలాడించి భగవద్ధ్యానం అనే మజ్జిగలో ముంచి చిలికి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చి మీకు అప్పచెప్తాం. ఫీజు ఫ్రీ. నేనుండను. ఉండవా? ఉండను. నువ్వు మారవా 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 మారవా? ఏంటి ఏంటి ఇప్పుడు? ఇదిగో కత్తి, చంపేవి. ఇదిగో అమ్మాయి, తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్పు మాత్రమే కాదు, మహాపాపం. ఆలోచించుకో, ఆశ్రమ శుద్ధి చేసుకో, నీలో శ్రీతత్వం బయట పెట్టుకో, నీలో మార్పుని పరివర్తన తెప్పించుకో. చూసావమ్మా స్వామివారు ఎంత మంచివారో. ఇలాంటి ఆయన దగ్గర ఉంటే నువ్వు మారతావమ్మా. మారాలి, నువ్వు మారాలమ్మా. సరేనా? లేకపోతే నన్ను చంపి. సరే ఎలాగోలు ఏడండి. అమ్మాయిని మీ చేతిలో పెట్టేస్తున్నాను స్వామి. పగలంతా అమ్మాయితో తిరుగుతావు, రాత్రి అయితే మమ్మల్ని నోరు మీరా. నన్ను ఇక్కడే రోజు ఏదో భయపెడుతుందిరా. అది దెయ్యమో భూతమో తేల్చిన తర్వాతే మన పని మొదలు పెడతా. ఈ బగడబం బప్పిలహరినే భయపెడుతుందా? చెప్తా దాని పని. ఊరుకోరా, గుళ్ళో దయ్యాలేంటి? ఎందుకు కొట్టావురా? పిలిస్తే వస్తా కదా. నేనెప్పుడు కొట్టాను రా? జోకు లేకు, నువ్వే కొట్టావు. నీ అప్ప డ్రై వేసుకోలేదా? ఇప్పుడు జోకులేంటా? ఈడబ్బాయిడు మనిషా, ఇప్పటిదాకా వాళ్ళు ఉచ్చబోసుకున్నాను. ఈడి వడల్ని దైవడలు చేస్తా. ఎక్కడికి రా? అరే ఎవర్రా వీడు? వీడా? డీడీ బాబా నువ్వా? ఓరి నా ఎర్ర మందర పువ్వ నువ్వా? ఏంది అయ్యా, ఏంది నీ వ్యవహారం? ఎందుకు భయపెడుతున్నావు? ఏంది నీ కథ? నువ్వు ఆగురా, నేను వెళ్తా. నువ్వు వెళ్ళరా. అరే పసిబిడ్డను అలా కొట్టేవేట్రా? రేయ్, నువ్వు మాట్లాడుతున్నావేంటి? నువ్వు మాట్లాడుతున్నావేంట్రా? మాటలేంటి? కోట్లొచ్చే చెయ్యిరా ఇది. కోట్ల ఇదే రేఖ, ఇదే చెయ్యి. రే, ఆ మహర్జాతకుడు నువ్వే. నువ్వు నీ మహర్జాత్ కల్పించే ఎక్కడి నుంచి? ఒకరోజు వైన్ షాప్ దగ్గర నువ్వు నేను ఒకటే పర్సు కొట్టేశాం, గుర్తుందా? ఆ రోజు చూశాను నీ చేతిలో స్వర్ణరేఖ. చేతి రేఖలు అందరికి ఉంటాయి. ఈ చేజుడు ఒక్క రేఖనుందా? చేయికంతా పని చెప్పుంటావు. మూర్ఖుడా. చూడండి, మీరు నేను అందరం ఈ గుళ్ళోకి నిధి కోసమే వచ్చాం. నాది నష్టజాతకం, నాకు ఏదీ దొరకదు. నాకు నీలాంటోడు పక్కన ఉండాలి. నీ దగ్గర అదృష్టం ఉంది, నా దగ్గర దారుంది. రెండు కలిస్తేనే విజయం. అందరినీ కలుపుకొని వెళ్ళు, పొరపాటు చేయకు, జాగ్రత్తగా ఆలోచించు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.